అభిరుచి అమెరికాలో. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి. ప్రస్తుతం నేను ఎక్కడున్నానంటే కాలిఫోర్నియా స్టేట్లోని సాక్రమెంటోలో ఉన్నాను. సో ఇక్కడ వెదర్ చాలా బాగుందండి. చక్కగా ఒక పక్క ఎండ కాస్తూనే ఉంది, కానీ చల్లటి గాలుస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఉంది అంటే ఈ వెదర్లో షూట్ చేయడం కూడా. అండ్ నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే సాక్రమెంటోలోని అనటోలియా విలేజ్లో ఉన్నాను. సో విలేజ్ అన్నాను కానీ ఎక్కడ విలేజ్ అంటే మన ఊర్లో లాగా లేదు, ఒక సిటీ లాగే ఉంది. కాకపోతే ఈ ప్లేస్ పేరు విలేజ్ అనమాట, అనటోలియా విలేజ్. సో మీకు ఈ రోజు ఏంటంటే ఇక్కడ ఈ నేనున్న అనటోలియా విలేజ్ ఇదంతా చూపిస్తున్న పరిసరాలు, వంటల్ని కూడా మన పార్టిసిపెంట్స్ చేసి చూపిస్తారు. మరి వాళ్ళు చేసే వంటలు ఏంటో, వాటి టేస్ట్ ఎలా ఉన్నాయో నేను ఉన్నాను కదా, చక్కగా రుచి చూసి మీకు చెప్పేస్తాను. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామా మన పార్టిసిపెంట్స్ దగ్గరికి? వచ్చేసేయండి. సో చాలా బాగున్నాయి హౌజెస్ కానివ్వండి, గార్డెన్స్ అన్నీ కూడా చాలా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది. సో చూడండి, వావ్, ఇళ్ళన్నీ కూడా భలే ఉన్నాయి యాక్చువల్గా. సో డిఫరెంట్ కలర్స్, అంటే ఇక్కడ ఒక కలర్ అంటే ఒక ఇంటికి వాడిన కలర్ ఇంకో ఇంటికి వాడరంట. అవన్నీ కూడా చాలా మనకి బాగా తెలుస్తోంది. నైస్. సో చూసారా, చక్కగా ఎవరింట్లో వాళ్ళకి నచ్చిన పూల మొక్కల్ని అన్నిటినీ బాగా పెట్టుకున్నారు, బాగా సెట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ గార్డెనింగ్ కూడా బాగా చేస్తారని అర్థమైపోతుంది ఇవి చూస్తుంటే. ఓకే, సో ఆల్మోస్ట్ మనం మన డెస్టినేషన్కి దగ్గరలో వచ్చేసినట్టు ఉన్నాము. వచ్చేసాం. ఓకే, సో మరి వెళ్ళిపోదామా మన పార్టిసిపెంట్స్ దగ్గరికి? వచ్చేయండి. ఈ వెదర్ని చూస్తుంటే నాకు ఇలాగే ఇక్కడ కూర్చొని చక్కగా మీతో ఇలా బోల్డని కబుర్లు చెప్తూ ఈ కమ్యూనిటీ గురించి మాట్లాడాలని ఉంది. కానీ మనం ఇక్కడికి మెయిన్ వచ్చింది ఎందుకు? చక్కగా మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూసి మీకు అవి చూపించడానికి కదా. సో ఆల్మోస్ట్ ఎంజాయ్ చేశాను, కానీ ఎంత ఎంజాయ్ చేస్తున్నా నాకు తనివి తీరట్లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇంకా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గరికి. సో మీరందరూ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి వచ్చేసేయండి. వావ్, బాగుంది. నైస్ హౌస్. ఓకే, సో వచ్చేసామండి మొత్తానికి ఇంట్లోకి. సో వెరైటీగా ఉంది, బాగుంది, పెద్ద ఇల్లు. సో పైనుంచి కిందకి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు నేను. సో చాలా పెద్ద స్పేస్ ఉంది. మన పార్టిసిపెంట్స్ ఇద్దరు అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, హాయ్. థ్యాంక్ యూ. సో వాణి ఎవరు, మంజు ఎవరు మీ ఇద్దరులో? నేను వాణి అండి. ఓకే, మంజు కజిన్ సిస్టర్. ఓ మీ ఇద్దరు కజిన్స్ అనమాట. నైస్. సో మన పార్టిసిపెంట్స్ వాణి గారు అండ్ మంజు గారు. సో మీ ఇద్దరు రెడీ కదా? రెడీ అండి. సో నేనేమో చక్కగా చుట్టూ అంతా చూసుకుంటూ వచ్చాను. బయట చాలా నచ్చేసింది. ఇప్పుడు నేను బయట దాన్ని మర్చిపోవాలంటే అలాగా మీరు వంటలు చేయాలన్నమాట. అంటే నేను మీ రుచులు టేస్ట్ చూసి బయట కంటే లోపల మీరు చేసిన వంటలే చాలా బాగున్నాయి అని ఫీల్ అవ్వాలి. ఓకేనా? ఓకే, గ్యారంటీ. రెడీ? సో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ చాలా రెడీగా ఉన్నారు. సో మరి వెళ్ళిపోదామా మీ కిచెన్ దగ్గరికి? రెడీ, తొందరగా. సో వాణి గారు, ఒకసారి అమెరికాలో ఉన్న మీ ఫ్రెండ్స్కి, అలాగే ఇండియాలో ఉన్న మీ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. హలో, హాయ్ ఫ్రెండ్స్ హూ ఎవర్ ఈస్ ఇన్ అమెరికా అండ్ ఆల్సో ఇండియాలో ఉన్న మా బంధుమిత్రులకు, స్నేహితులకు అందరికీ నా అభినందనలు. ఓకే, వెరీ గుడ్. సో మంజు గారు, సో నెక్స్ట్ మీరు కూడా ఒకసారి అందరికీ మీ తరపున హాయ్ చెప్పండి. హలో, హాయ్ ఎవ్రీవన్. అంతేనా? కొంచెమే మాట్లాడతారా మీరు? ఓ, సో మీరిద్దరు ఏంటి ఫ్రెండ్సా లేకపోతే రిలేటివ్సా, ఎలా కొలీగ్సా? మేమిద్దరం కజిన్స్. కజిన్సా? కజిన్ సిస్టర్స్. వావ్. సో మీ ఇద్దరు అంటే ఎవరు ఫస్ట్ వచ్చారు అమెరికాకి?
నేను 15 years నుంచి ఉంటున్నానండి ఇక్కడ. ఓకే, మీరు ఎప్పుడు వచ్చారు మంజు గారు? నేను వచ్చి 8 years అవుతుంది. 8 years అవుతుంది. ఓకే, సో మరి ఇద్దరు రెడీ కదా? సో వంటలు బాగా చేస్తూ ఉంటారా? మన వంటలు మొదలు పెట్టేసి ఇంకా బోల్డెన్ కబుర్లు చెప్పేసుకోవచ్చు. ఓకేనా? సో ఇద్దరు కూడా చక్కగా మంచి మంచి టేస్టీ వంటలు చేయాలి. సో మీరు ఒక 2 వెరైటీస్ చేయాలి, మీరు ఒక 2 వెరైటీస్. సో అంటే ఇద్దరు మెయిన్ కోర్స్లు చేయాలి ఫస్ట్, తర్వాత స్నాక్స్ ఎనీథింగ్. ఓకేనా? సో మరి మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి. సో వాణి గారు, మంజు గారు, సో ఇందులో ఈరోజు మీరు కుక్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందన్నమాట. సో చూసేద్దామా? సో ఇందులో ఏది వచ్చినా కూడా దాని మెయిన్ బేస్ చేసుకుని మీరు వంట చేయాలి. ఓకే, సో మరి ఈరోజు మీకు ఏమిటి అంటే అందరికీ ఫేవరెట్, నాకు కూడా. సో ఫాస్ట్గా థింక్ చేసేయండి చికెన్తో ఏం చేయొచ్చు అనేది. మంజు గారు చికెన్ బాగా దీర్ఘంగా చూస్తున్నారు. అప్పుడు గుర్తొస్తాయి కదా. ఓకే, చూడండి, నో ప్రాబ్లం. సో ఏమన్నా ఐడియా వచ్చిందా? బ్లాక్ పెప్పర్ చికెన్ రోస్ట్. సో మంజు గారు మీరేం చేస్తారు చికెన్ తో? నేను నవాబీ చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. నవాబీ చికెన్ కర్రీ టైప్ లో, అంతేనా? గ్రేవీ కర్రీ టైప్ లో. ఓకే, సో ఇద్దరు రెడీ కాబట్టి మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ఫస్ట్ వాణి గారు మీరు మొదలు పెట్టేస్తారా? షూర్ అండి. ఓకే, మరి బ్లాక్ పెప్పర్ చికెన్ రోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్లాక్ పెప్పర్ చికెన్ రోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో వాణి గారు మొదలు పెట్టేద్దామా? తప్పకుండా. సో ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకుందాం అండి. సో రోస్ట్ కాబట్టి మనకు కొంచెం ఎక్కువ పడుతుందా నార్మల్ గానేనా? పర్వాలేదు, కొంచెం నూనెతోనే చేసుకోవచ్చండి. యాక్చువల్గా చికెన్ కి అంత దాంట్లో నుంచి కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి సో కొంచెం. సో ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో చెక్క, సో మసాలా దినుసులు అన్ని వేసుకుంటే చెక్క, లవంగం, ఓకే, కాడము, యాలకులు అండ్ ఎండుమిరపకాయలు వేసుకుని కొద్దిగా లైట్ గా వేయించుకుని అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఓకే, సో మనం తీసుకునే చికెన్ క్వాంటిటీకి సరిపడా 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ టేస్ట్ బట్టి మనం చికెన్ని కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఏం వేసుకొని? ఈ చికెన్లో కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా పసుపు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పెరుగు. ఓకే, సో కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది అంటారు కదా. సో వేసి మ్యారినేట్ చేస్తే ఒక 2 hours అట్లాగా. 2 hours పెట్టాలా? ఎంత మ్యారినేట్ చేస్తే అంత బాగా టేస్టీ వస్తుందండి. ఇప్పుడు మనం 2 hours వెయిట్ చేయలేముగా, ఎలాగా? అందుకోసమే నేను ముందుగా అన్ని మ్యారినేట్ చేసి పెట్టించానండి. మ్యారినేట్ చేసింది రెడీగా ఉందా మీ దగ్గర? ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఉందండి. ఉల్లిపాయలు అలా పైన పచ్చివి వేసుకుంటే బాగానే ఉంటుందా? దాంతో పాటు మగ్గిపోతుందండి. అంతేనా? ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ ప్రాసెస్ మీరు? ఇది యాక్చువల్లీ కొంచెం సొంత ఎక్స్పెరిమెంటా? నేను చాలాసార్లు చేసి చూసాను, మా పిల్లలకి చాలా బాగా నచ్చిందా? అదే అంటే జనరల్ గా మనకి ఇక్కడ అమెరికాలో టైం సేవింగ్ వెరీ ఇంపార్టెంట్ కదండి. టైమ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ మనీ కదండి. సో అందుకని టైంతో పరిగెడుతూ ఉంటారు మీరందరూ. సో ఇప్పుడు ఏంటి, దీనికి మూత పెట్టేద్దామండి. సో ఇలా ఒక 5 to 10 minutes మగ్గాలండి. అవునా? ఓకే, సరే ఈలోగా మనం ఆడియన్స్ ఒక చిట్కా చూపించేద్దాం. తెలుగు రుచి అమెరికాలో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సరిత అండి. సరిత గారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ?
12 years నుంచి ఉంటున్నాం. 12 years. వావ్. సో వీళ్ళందరూ మీ ఫ్రెండ్సేనా అండి? అందరం ఇక్కడే లైక్ కిడ్స్తో అందరం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం ఇప్పుడు. సో వి నో ఈచ్ అదర్ వెరీ వెల్. నైస్ నైస్. మీరేంటి వర్కింగా లేకపోతే? ప్రెసెంట్లీ నాట్ వర్కింగ్. ప్రెసెంట్లీ నాట్ వర్కింగ్. సో మీ వారు ఏం చేస్తుంటారు? తను ఇంటెల్ కంపెనీలో వర్క్ చేస్తారు. పిల్లలు ఎంతమంది? 2 కిడ్స్ అండి. 2. ఏం చదువుతున్నారు? పెద్దమ్మాయి 10th class, 10 years, చిన్నది 3 years. ఓకే, పేర్లేంటి వాళ్ళవి? ప్రణవి, ఖుషి. సో నైస్. సో బాగుందా లైఫ్? ఎలా ఉంది? బిజీగా ఉంటుందా లేకపోతే? కిడ్స్ కొంచెం పెద్ద అయితే చాలా బిజీగా ఉంది. చాలా బిజీగా. ఓకే నైస్. సో సరిత గారు మీరు ఇండియాలో ఏ ప్లేస్ నుంచి? మేము ఇండియాలో హైదరాబాద్ అండి. ఓ హైదరాబాద్. నైస్. సో హైదరాబాద్లో ఎక్కడ అంటే పర్టికులర్గా? వనస్థలిపురం. నైస్ నైస్. సో మరి మీరు ఈరోజు ఏం చిట్కా చెప్తారని వెయిట్ చేస్తున్నారు? అందరూ రెడీయా చెప్పడానికి? నేను రెడీ అండి. సో ఏం చెప్తున్నారు? ఆపిల్ పళ్ళ మీద కెమికల్స్ ఉంటున్నాయి అంటున్నారు కదా, సో దాని గురించి నాకు ఒక చిట్కా తెలుసు, అది మీతో షేర్ చేసుకుందాం. తప్పకుండా. ఆపిల్ పళ్ళ పైన కెమికల్స్ ఉంటున్నాయి అంటున్నారు కదా, సో వాటిని వెనిగర్లో వేసిన వాటర్లో ఉంచితే కాసేపు ఉంచితే తర్వాత అది క్లీన్ అయిపోతుంది అని విన్నా నేను. సో షేర్ విత్ యూ. ఓ నైస్. సో అదే అంటే వ్యాక్స్ ఉంటుంది లేకపోతే పెస్టిసైడ్స్ అవి ఉంటాయి కదా మనకి ఆపిల్ పండు మీద, అవన్నీ వెనిగర్ వాటర్లో పెడితే అన్ని క్లియర్ అయిపోతుంది మొత్తం. సో వాటర్లో కొద్దిగా వెనిగర్ వేసేసి ఈ ఆపిల్స్ ని కొంచెంసేపు అందులో ఉంచేసి మళ్ళీ మనం మామూలు వాటర్తో వాష్ చేసుకోవచ్చు. సో సరిత గారు కాస్త టెన్షన్తో అసలు మిమ్మల్ని చూడకుండా మొత్తం మైక్ని ఇలా చూసుకుంటూ చెప్పారు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేశాను. ఓకే సరిత గారు, అంటే యాపిల్స్ చాలా మంది అంటే తింటుంటారు కాకపోతే గబుక్కుని అలా తినేస్తూ ఉంటారు. సో కొద్దిగా టైం తీసుకొని ఇలా చేస్తే మనకి కొంచెం వ్యాక్స్ అండ్ పెస్టిసైడ్స్ వీటి నుంచి ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో వాణి గారు ఒకసారి చూద్దామా ఇది ఎంతవరకు వచ్చిందో? చూద్దామండి. సో ఇంకొంచెం అవ్వాలా? సగం అయ్యిందండి. కొంచెం ఏమన్నా యాడ్ చేస్తారా ఇప్పుడు దీంట్లో మీరు? కొద్దిగా ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా ధనియా పొడి, ఓకే, గరం మసాలా, ఓకే, ఇవి 2 వేసుకుందామండి. పెప్పర్ పొడి లాస్ట్లో వేసుకుందాం. ఓకే. మీరు కరివేపాకు వేయలేదు, పచ్చిమిరపకాయలు వేయలేదు? వేద్దామండి. ఓహో ఇంకా టైం ఉందా? మూత పెట్టేద్దామా? మూత పెడదాము. ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత సో చూద్దామా ఒకసారి? చూద్దామండి. సో నైస్, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పెప్పర్, ముందుగా మన పెప్పర్ని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పెప్పర్ అండి. సో ఆయిల్ లేకుండా ఫస్ట్ కొద్దిగా వేయించేసుకుని దాన్ని మనము ఫ్రై చేసేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా క్యాప్సికంలో ఉంది కొంచెం. సో కొత్తిమీర. సో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కొంచెం చివర్లో వేస్తున్నారు అనమాట. సో అప్పుడు అవి కొంచెం రోస్ట్ అయ్యి అవ్వనట్టుగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఓకే. సో మీరు వచ్చి 12 years అన్నారు కదా, సో అంటే మీరు ఇప్పుడు ఏంటి వర్కింగా లేకపోతే? వర్కింగ్ అండి. వర్కింగ్. ఏం చేస్తుంటారు? నేను కాలిఫోర్నియా స్టేట్ గవర్నమెంట్కి వర్క్ చేస్తాను. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు కూడా స్టేట్ గవర్నమెంట్కే వర్క్ చేస్తారండి, కాలిఫోర్నియా స్టేట్ గవర్నమెంట్కి. తను డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో చేస్తారు. ఓకే. సో పేరేంటి? ఆయన పేరు వెంకటేశ్వరరావు అండి. ఓ నైస్. సో ఇద్దరు మొత్తానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాలిఫోర్నియా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. మూత పెడదాం. ఒకసారి మూత పెట్టండి. ఒక 1 minute అయిపోగానే ఇంకా. ఓకే. సో మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా అబ్బాయి 11 years అండి, ఇప్పుడు 7th grade చదువుతున్నాడు. మా అమ్మాయి 7 years, ఇప్పుడు 2nd grade చదువుతుంది. పేర్లేంటి? విశ్రుత్, వర్షిణి. ఇంకా అయిపోతుందండి ఆల్మోస్ట్. ఇంకా లాస్ట్లో కొద్దిగా ఇంకొంచెం చిటికెడు పెప్పర్ వేసుకుని, ఓకే, పెప్పర్ పొడి, అదే మిరియాల పొడి కొద్దిగా వేసుకుని. సో వాణి గారు అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఆఫ్ చేసేద్దామా? ఓకే. ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం. బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది, నోరు ఊరుతోంది యాక్చువల్గా. మీకు? నాకు కూడా. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు కూడా చేశారనుకోండి, ఆ తర్వాత ఫైనల్గా మనం అన్ని కూర్చొని టేస్ట్ చూద్దాం ప్రశాంతంగా. ఓకే. సో దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని. ఓకే. ఓకే అండి, మరి బ్లాక్ పెప్పర్ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్లాక్ పెప్పర్ చికెన్ రోస్ట్ తయారు చేసే విధానం.
ఒక పాన్ లో నూనె వేసుకొని చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా ఒక బౌల్లో చికెన్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకుని కొంచెం సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకొని దీన్ని కాసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని మరికొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చివరిగా మిరియాల పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్లాక్ పెప్పర్ చికెన్ రోస్ట్ రెడీ. ఓకే, మరి బ్లాక్ పెప్పర్ చికెన్ రోస్ట్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో మంచిగా రెడీయా మీరు? రెడీ అండి. మీరు నవాబీ చికెన్ కర్రీ అన్నారు కదా. అవునండి. సో స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, మరి నవాబీ చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నవాబీ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, కర్బూజా గింజలు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన బాదం పప్పు పావు కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. సో మంజు గారు మొదలు పెట్టేద్దామా? షూర్ అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము. ఓకే. ఇందులో ఫస్ట్ కొంచెం ఆయిల్. ఓకే, చాలా అంతే చాలండి. మళ్ళీ మనం బటర్ వాడతాం కదా. ఓ, కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వాడుతున్నారు. ఓకే, బటర్ వాడతాం కదా. సో ఇలా ఆయిల్ బటర్ కలిపిన టేస్ట్ బాగుంటుంది కదా యాక్చువల్ గా. అంటే చాలా మటుకు బిర్యానీలకి, అదే నవాబీ డిషెస్ కి కొంచెం. సో మీది విజయవాడేనా? లేదండి, నాది రాజమండ్రి దగ్గర మండపేట. రాజమండ్రి. ఓకే. సో ఏం వేద్దాం నెక్స్ట్? ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఓకే, పచ్చిమిర్చి, ఓకే, తురుము పెట్టుకున్న ఆనియన్స్. ఓకే. సో ఆనియన్స్ వేసేసాము. ఇప్పుడు సాల్ట్ సరిపడా వేసేస్తున్నారా? ఉల్లిపాయలు వేగడానికా? అంటే నేను చికెన్లో మ్యారినేట్ చేశాను. మీరు మ్యారినేట్ చేసి పెట్టారా? నేను మ్యారినేట్ చేసి పెట్టాను. ఏమేమి వేశారు మ్యారినేషన్కి? మ్యారినేషన్లో పెరుగు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్. సేమ్ ఇందాక వాణి గారు చేసినట్టుగానే మీరు కూడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. పెరుగు. సో సేమ్ మ్యారినేషన్ అండి, ఇందాక మనం చూపించాం కదా. సో సేమ్ చికెన్ అలాగే మ్యారినేట్ చేసుకోవాలి. లైట్గా పసుపు, కొంచెం కారం. ఓకే, నేను మళ్ళీ వేస్తున్నాను. మ్యారినేషన్లో వేసాను. సో ఇది జస్ట్ ఈ ఆనియన్స్ వాటికి టేస్ట్ వాటికి. ఓకే. కొంచెం వేగాల ఇది ఉల్లిపాయ మనకి. జింజర్ గార్లిక్ కూడా వేయాలి. వేసేసేయండి. జింజర్ గార్లిక్. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మంజు గారు మీరు ముందు ఏ ప్లేస్కి వచ్చారు యుఎస్లో? నేను డెట్రాయిట్కి వచ్చానండి. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఇటు షిఫ్ట్ అయ్యారనమాట? లేదండి, మేము చాలా ప్లేసులు తిరిగి. చాలా ప్లేస్లా? ఎన్ని ప్లేసులు తిరిగారు మొత్తానికి 10 ఏళ్ళలో? ఆల్మోస్ట్ 4-5 ప్లేసెస్ తిరిగి లాస్ట్కి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాము కాలిఫోర్నియాలో. సో ఇప్పుడు ఇంక ఇక్కడ సెటిల్డా మీరు? మళ్ళీ ఎక్కడికైనా మూవ్ అవుదామన్నా? అదైతే తెలీదు, ప్రస్తుతానికి అయితే ఇక్కడ. ఓకే. మీరేమైనా వర్కింగా లేకపోతే? లేదండి, నేను హోమ్ మేకర్ని. హోమ్ మేకర్. మీ వారు? మా వారు కన్సల్టెంట్. ఆయన పేరేంటి? ఆయన పేరు సాయి కుమార్. పిల్లలు నాకు ట్విన్స్ అండి. ట్విన్స్. వావ్. పాపలా బాబులా? బాబా? ఇద్దరు పాపలు. ప్రీ స్కూల్ వెళ్తున్నారు. ఏం పేర్లు? మాన్సీ అండ్ సాన్వి. వావ్. ఇది ఒక మసాలా పేస్ట్ చేసుకున్నాను. జీలకర్ర, ధనియాలు, ఓకే, బాదం పప్పు. ఇది నానబెట్టుకోవాలి. మసాలా దినుసులు, గసగసాలు ఇవన్నీ కలిపి రోస్ట్ ఏం చేయక్కర్లేదండి, పచ్చివే. ఇవన్నీ పేస్ట్ చేసుకుని పెట్టేసుకోవాలి ఒకసారి. సో మనం ఈ నవాబీ కర్రీకి ఏంటంటే ముందు ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలండి, మసాలా పేస్ట్. సో దీనికి ఏంటంటే ధనియాలు, జీలకర్ర, నానబెట్టుకున్న బాదం గింజలు, అలాగే మసాలా దినుసులు, తర్బూజా గింజలు, గసగసాలు ఇవన్నీ వేయించక్కర్లేదు, జస్ట్ పచ్చివే అన్ని కలిపేసి మనం ఈ మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది యాడ్ చేసేసుకుందామా?
సో మనం తీసుకునే చికెన్ క్వాంటిటీ అండ్ మనకి గ్రేవీకి సరిపడా ఇది యాడ్ చేసుకోవాలి. సో ఎలాగో మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాం కదా. అక్కర్లేదండి, వాటర్ వేయరా మీరు? వేయచ్చు, కానీ ఫస్ట్ చికెన్ వేసేస్తాం కదా, ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్ తోటి ఫస్ట్ కుక్ అవుతుంది. ఓకే. మనకి ఇంకా బాగా గ్రేవీ కావాలంటే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఆహా, లెగ్ పీసులు వేస్తున్నారా? ఇదే బాగా కనిపిస్తుంది. బాగా కనిపిస్తాయా? తినడానికి కూడా బాగుంటాయిలేండి. సో బాగా మ్యారినేట్ చేసినట్టున్నారు మీరు కూడా. చక్కగా చికెన్ అంతా చాలా సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ 1 day ముందు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏంటి మ్యారినేషన్? మ్యారినేషన్ అంటే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలా? ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఆల్రెడీ సాల్ట్ అదంతా అందులో ఉంది కాబట్టి మనకి జస్ట్ ఇది కుక్ అయితే సరిపోతుంది. ఓకే. సో ఎలా అంటే ఖాళీ టైం ఉంటే ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? అంటే సరే వాణి గారు ఏమో వర్కింగ్ కదా, బిజీ. మరి మంచి గారు మీకేమో మా ట్విన్స్ తోటి సరిపోతుంది కదా, వాళ్ళని మేనేజ్ చేయడమే చాలా కష్టం. ఇంకా మంచి ఆర్టిస్ట్ అండి, మంచి పెయింటింగ్స్ వేస్తుంది. అవునా? అంటే ఇప్పుడు మరి కుదురుతుందా మీకు ఏమన్నా చేసుకోవడానికి అలాగా? ఇప్పుడు వాళ్ళని పడుకోబెట్టినప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుంది, ఆ టైంలో వేస్తాం. అంటే బాగా అంటే ఎలాంటిది జనరల్ గా స్కెచ్ చేస్తారా లేకపోతే ఆయిల్ పెయింటింగ్ సారీస్ మీద అలా కూడా వేస్తూ ఉంటారా? లేదండి, క్యాన్వాస్. ఓకే ఓకే. సో చూద్దాం ఒకసారి. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఓకే. ఈ మసాలా ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది, మంచి ఆ నవాబీ స్మెల్. మసాలా దినుసులు కూడా గ్రైండ్ చేస్తే మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదా. మూత పెట్టేద్దామా? సో అయితే మన ఆడియన్స్కి ఇంకో చిట్కా చూపించేద్దాం, ఓకేనా? ఓకే. తెలుగు రుచి అమెరికాలో ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఓకే, మరి ఇప్పుడు సరిత గారు ఇంకొక టిప్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో సరిత గారు, ఇందాకేమో చక్కగా యాపిల్స్ గురించి చెప్పారు. సో ఇప్పుడు ఏం టిప్ చెప్తున్నారు? ఇక్కడ మాకు చలికాలంలో పెరుగు తోడుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో పెద్దవాళ్ళు చెప్పిన టిప్ అయి ఉండొచ్చు. కాకపోతే నేను ఇక్కడ కల్చర్ వేసినప్పుడు ఒక గ్రీన్ చిల్లీని దాంట్లో పెరుగులో వేస్తాను. సో అది మంచిగా తోడుకుంటుంది. అంటే ఉట్టి పచ్చిమిరపకాయ మొత్తం వేసేస్తారా లేకపోతే 2 pieces అలా చేసేసి తుంపేసి? అంటే జనరల్గా ఎండుమిర్చి వేస్తారు అనేది తెలుసు నాకు. సో ఇక్కడ మీరు పచ్చిమిర్చి వేస్తారు, తోడుకుంటుందా బాగానే? అలాగా చాలా మంచిగా తోడుకుంటుంది, అసలు నో ఇష్యూస్ ఎట్ ఆల్. సో బాగుందండి మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో చూద్దామా మంజు గారు? ఆయిల్ వచ్చింది చూసారా పైకి? అలా వస్తే ఇంకా అయిపోయినట్టు. ఇది అందరికీ తెలిసిన ఒకే అంటే వంటలు నేర్చుకునే వాళ్ళకి, ఆల్రెడీ వంటలు వచ్చిన వాళ్ళకి ఎలాగో తెలిసిపోతుంది. అదే. సో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నారా? ఓకే, తీసేద్దామా? ఈ బౌల్స్ అన్ని బాగా దొరికాయండి. ఇక్కడ కూడా దొరుకుతాయి ఇలాంటివి? లేదండి, నేను ఇండియా నుంచి తెచ్చుకున్నారా? అదే అంటే ఆ కడాయి స్టైల్ ఇవి ఇక్కడ కూడా ఉన్నాయో అని డౌట్ వచ్చింది నాకు. సో ఇలాంటి వాటిలో చేసుకుంటే కొద్దిగా ఫీల్ మిస్ అవ్వకుండా ఉంటుంది కదా. హోటల్లో కూర్చొని తిన్నట్టు. యా. ఓకే, కొత్తిమీర. మీరు కూడా చక్కగా అన్ని పప్పులతో బాగా డెకరేట్ చేశారు. ఓకే అండి, మరి నవాబీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నవాబీ చికెన్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, ధనియాలు, కర్బూజా గింజలు, బాదం, మసాలా దినుసులు, గసగసాలు వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె, వెన్న వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో చికెన్, పెరుగు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకుని మ్యారినేట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ మిశ్రమం కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరికొంచెం నీళ్లు పోసుకుని కలుపుకొని మూత పెట్టుకుని మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. చివరగా పైనుంచి కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మరోసారి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే నవాబీ చికెన్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి చికెన్ తో ఇద్దరు చేసిన వంటలు చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు మనకి టేస్టీగా స్నాక్స్ ఏం చేసి చూపిస్తారో కనుక్కుందాం.
సో మంజు గారు, వాణి గారు, సో ఇందాక చక్కగా మెయిన్ కోర్స్ ప్రిపేర్ చేశారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎనీ స్నాక్ ఐటమ్ మీ చాయిస్ని బట్టి చేయొచ్చు అనమాట. సో ఇందాకంటే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇచ్చాను కాబట్టి మీరు చికెన్తో చేశారు. సో ఇప్పుడు మీకు నచ్చిన స్వీట్ ఆర్ స్నాక్ ఏదైనా కూడా మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా? సో మీ చాయిస్. సో ఆలోచించుకుంటారా మరి కాసేపు? అంటే కాసేపు అంటే ఎంతసేపు కాదు, జస్ట్ 2 minutesలో అలాగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయి స్నాక్ ఐటమ్స్ ఏవైనా కూడా. ఓకే అండి, షూర్ అండి. అంటే నేనేమనుకుంటున్నానంటే పిల్లలకి వీలుగా ఇష్టంగా తినే స్నాక్స్ ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాంటివి ఏమున్నాయి మీ ఐడియా, అంటే మీకు తెలిసినవి? ఇంకేంటంటే మా అమ్మాయికి సమోసాలు చాలా ఇష్టం అండి. సమోసా కానీ ఇక్కడ బయట సమోసాలు చాలా పెద్దవిగా ఉంటాయి. సో కొరకడం తినడం చాలా కష్టంగా ఉండదు. అందుకని సమోసాలనే డిఫరెంట్ గా ఎలా చేయాలి అని ఆలోచించాను అనమాట. సమోసాలని డిఫరెంట్ గా చేస్తే అది సమోసా ఎలా అవుతుంది? అంటే సమోసా ఇంగ్రీడియంట్స్, స్టఫింగ్, ఎవ్రీథింగ్ అంతా సమోసాల దాని షేప్ మారుతుంది అంతే. సో వీల్స్ షేప్ లో సమోసా అన్నమాట. వీల్స్ షేప్ లో సమోసానా? ఇప్పుడు ఏంటి సమోసా చక్రాలు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలా? సమోసా ఏంటి పేరేం పెట్టుకుంటున్నారు దీనికి? సమోసా పిన్ వీల్స్ అండి. ఓ పిన్ వీల్స్ అంటే ఇక్కడ మీకు దొరుకుతాయి కాబట్టి స్నాక్, దాన్ని మీరు సమోసా టైప్ లో చేద్దాం అనుకుంటున్నారు. సమోసా పిన్ వీల్స్. ఓకే. సో మంజు గారు మీరు? నేను మష్రూమ్ తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తారు మష్రూమ్ తో? మష్రూమ్ యూజువల్ గా అందరూ ఇష్టపడరు కదా. అవును, కొంచెం అంటే టేస్ట్లెస్ గా ఉంటుంది, కొంచెం మట్టి స్మెల్ వస్తుంది అంటారు కదా. అందరికి నచ్చేలాగా మష్రూమ్ తోటి స్నాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తారు మష్రూమ్ తో స్నాక్? చిల్లీ మష్రూమ్ అనుకుంటున్నాను. చిల్లీ మష్రూమ్. సో కొంచెం స్పైసీగా చైనీస్ కొద్దిగా ఫ్లేవర్స్ అవి యాడ్ చేసి. ఓకే. సో ఇద్దరు కూడా రెడీ కదా అయితే మీ రెసిపీస్ తో. సో ఈసారి మంజు గారితో ఫస్ట్ చేద్దామా? ఓకే. సో అయితే చిల్లీ మష్రూమ్ మీరు చేసేది? ఓకే. స్వీట్ అండ్ స్నాక్స్ లో ఫస్ట్ మనం చూడబోతున్నాం చిల్లీ మష్రూమ్. మరి చిల్లీ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిల్లీ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మంజు గారు స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం ఫస్ట్ బ్యాటర్ తయారు చేసుకోవాలి. బ్యాటరా? ఓకే. సో ఇదంతా చేసి మనము డీప్ ఫ్రై చేస్తాం కదా. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం అయితే. ఓకే. మైదా, కార్న్ ఫ్లోర్, ఓకే, సాల్ట్, బ్లాక్ పెప్పర్, ఓకే. సో మిరియాల పొడి. ఇది కొంచెం వాటర్ వేసుకొని. సో ఎలా అంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ పిండి, లూజ్గానేనా? కొంచెం దోశ పిండిలా, బజ్జీ పిండిలాగా. సో మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలేమో. సో ఇందులో అంటే ఇంకా కారం ఏం లేకుండా జస్ట్ మిరియాల పొడి టేస్ట్ అనమాట. ఓకే. ఓకే, మష్రూమ్స్ వేసేసుకుందాం. సో ఇది కూడా అంటే కలిపిన తర్వాత ఏమైనా కాసేపు మనం మ్యారినేట్ చేయాలా లేకపోతే డైరెక్ట్ గా ఏం అవసరం లేదు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఓకే. సో ఈ మష్రూమ్స్ జస్ట్ క్లీన్ చేసేసుకున్నారు, ఏమి వాటిని హాఫ్ బాయిల్ ఏం చేయలేదు? ఏం లేదు. ఓకే. ఓకేనా? సో మష్రూమ్ సైజ్ మనకి అంటే అది ఏ దీంట్లో కావాలో దాన్ని బట్టి కట్ చేసేసుకోవచ్చు. అంటే కొంతమంది కొంచెం పెద్ద పీసెస్ ఉంటే ఇష్టపడతారు కదా, కొంతమందికి చిన్నగా ఉంటే ఇష్టపడతారు. చాలా మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచివండి. మీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తింటారా? వెజ్ ఎక్కువ అండి. వెజ్ ఎక్కువ. ఓకే. ఓకేనా? సో మీ ఇద్దరు అంటే కొంచెం దగ్గరగానే ఉంటారా అండి? ఐ మీన్ ట్రావెలింగ్ డిస్టెన్స్ అనేది 1 అవర్ దూరంలో ఉంటాం. 1 అవర్ పడుతుందా? ఓ
ఐ మీన్ ఇక్కడ ఏదైనా కూడా కొంచెం డిస్టెన్స్ అంటే మనకి కొద్దిగా ట్రావెల్ చేయాలి కదా. సో మనం వేసినప్పుడు అంటే ఆ మష్రూమ్ పచ్చిగా ఉంది కాబట్టి చాలా అలా చిటపట్లాడాయి కదా. సో వేగిన తర్వాత అదంతా తగ్గిపోయింది మనకు, అది ఇండికేషన్ ఏమో అంటే లోపల బాగా కుక్ అయింది అనే దానికి. సౌండ్ ఆగిపోయింది. యా ఓకే. సో ఇది మనం మార్చుకుందాం ఆ ప్యాన్. సాస్ చేసుకుందాం. అంటే మనం చక్కగా వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. సో మీకు ఇక్కడ చలికాలంలో ఇలాంటి స్నాక్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారా? అవునండి, ఇక్కడ యూజువల్గా పాట్లాక్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో పాట్లాక్స్కి ఎప్పుడు వెరైటీ మారుస్తూ ఉండాలి కదా, మారుస్తూ ఉండాలి, పట్టుకెళ్ళాలి. సో అలాంటప్పుడు కొత్త కొత్త రెసిపీస్ అన్ని ఇన్వెంట్ చేస్తూ ఉంటారా? సో అంటే రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా అందరూ? అంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు వీక్ అన్నా కలుస్తూ ఉంటాం, లేకపోతే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, ఆ ఫీలింగ్ అంటే చాలా తొందరగా వచ్చేస్తుంది. యా యా. వేద్దామా కొంచెం ఆయిల్? కొంచెం తగ్గించండి. గార్లిక్. ఓకే. సో ఇక్కడ గార్లిక్ కూడా చాలా పెద్ద పెద్ద సైజ్ లో దొరుకుతాయి కదా. పెద్ద గార్లిక్ ఆల్మోస్ట్ మనకి ఇవి చూస్తే ఆనియన్ పీసెస్ లా ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకా కావాలంటే పీల్ చేసేసి కూడా అమ్ముతారు. ఓకే. ఇంకా మనం డైరెక్ట్ గా వాటిని వాడేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు ఇండియాలో కూడా అలాగా అంటే కొంచెం అక్కడ కూడా వర్కింగ్ వాళ్ళు ఎక్కువ అయిపోయారు కదా. అదే ఈజీ. యా. సో వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర. గార్లిక్ కొంచెం వేగాలి. ఈ గార్లిక్ టేస్ట్ అది మనకి సేమ్ ఉంటుందా లేకపోతే? సేమ్ అండి, సైజ్ మాత్రమే సైజ్ మాత్రమే. ఓకే. పచ్చిమిరపకాయలు. సో ఇంకా మనం చిల్లీ అనుకున్నాం కాబట్టి ఆ చిల్లీ ఫ్లేవర్ మన టేస్ట్కి తగ్గట్టుగా. సో పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నారా? ఓకే. సో మీకు చిన్నపిల్లలు కాబట్టి కొద్దిగా కారం అది తక్కువ తింటారా? మా ఇంట్లో పర్లేదండి. పర్లేదా? పిల్లలు ఉంటారు కదా. సో సోయా సాస్, ఇది డార్క్ సోయా సాస్ ఇది. ఓకే. లేకపోతే లైట్ అన్న వాడచ్చు. సో చాయిస్. వెనిగర్. ఓకే. కొంచెం రెడ్ చిల్లీ వేద్దాం. తీసేద్దామా? లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. సో ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, తీసేసుకుందాం. సో ఇంకొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర. ఓకే. సో రెడీ. చిల్లీ మష్రూమ్. ఓకే ఓకే అండి, చిల్లీ మష్రూమ్ రెడీ. టేస్ట్ చూసే ముందు చిల్లీ మష్రూమ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ మష్రూమ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ లో డీప్ ఫ్రై కి నూనె వేడి పెట్టుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, బ్లాక్ పెప్పర్, కొంచెం నీళ్లు పోసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని నూనెలో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. మరో పాన్ లో నూనె, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, సోయా సాస్, వెనిగర్, కారం, ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ మష్రూమ్ రెడీ. తెలుగు రుచి అమెరికాలో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు సౌమ్య. సౌమ్య గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 9 years నుంచి ఉంటున్నాను. 9 years. సో మీ ప్రాపర్ ఎక్కడ? రాజమండ్రి. రాజమండ్రి. మిస్ అవుతుంటారా రాజమండ్రిని? నేను ఎవ్రీ ఇయర్
ఇయర్ విజిట్ చేస్తానండి 2-3 months. ఓ వావ్, మిస్ అవ్వను. అంతగా మిస్ అవ్వరు. సో 2-3 months అంటే చక్కగా చాలా టైం స్పెండ్ చేసి వచ్చేయచ్చు కదా. నైస్. సో మరి మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మీరు వర్కింగా? నేను హోమ్ మేకర్, పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాను. ఓకే. మీ వారు? హస్బెండ్ ఆమ్డాక్స్ లో ప్రాజెక్ట్ మేనేజర్. పేరేంటి? సత్యానందం. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. ఏం చదువుతున్నారు? 2nd grade అండ్ కిండర్ గార్డెన్. వాళ్ళ పేర్లు ఏంటి? సహస్ర అండ్ సముషి. ఓ, ఇద్దరు ఆడపిల్లలు అనమాట. నైస్ నైస్. సో చక్కగా టీవీ అది చూస్తుంటారా టైం పాస్ చేయడానికి? 24 hours టీవీ రన్ అవుతూ 24 hours. వావ్. సో మరి ఈ రోజు మీరు ఏం టిప్ చెప్తారా సౌమ్య గారు అని చెప్పి అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఏం టిప్ చెప్తారు ఈ రోజు? టమోటాల గురించి చెప్తాను. ఓకే. బాగా పండిన టమోటాలు పాడవకుండా ఉండాలంటే చల్లటి నీటిలో రాత్రంతా ఉప్పు వేసి రాత్రంతా నానబెడితే తెల్లవారేసరికల్లా తాజాగా ఉంటాయి. సో అంటే కొంచెం గట్టి పడతాయి అవి? అవునండి. వావ్, నైస్. చాలా మంచి టిప్ చెప్పారు సౌమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చిల్లీ మష్రూమ్ తయారీ విధానం చూసారు కదా. సో వాణి గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరు ఏమిటో సమోసా పిన్ వీల్స్ అన్నారు కదా. ఓకే ఓకే. మరి సమోసా పిన్ వీల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సమోసా పిన్ వీల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, బంగాళాదుంపలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వాణి గారు మొదలు పెట్టేద్దామా? సో ఫస్ట్ దీంట్లో ఏమేమి వేశారు? సో దీంట్లో మైదా పిండి, ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ, ఓకే, చిటికెడు ఉప్పు వేసి కొంచెం నీళ్ళు వేసి మనం డౌ ప్రిపేర్ చేసుకుంటామండి. మామూలుగా చపాతీ పిండిలా కలిపేసి చపాతీ పిండిలా. ఇది ఏమైనా నానాలా కాస్త? మనకి ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలా సాఫ్ట్ గా వస్తుంది అనమాట. ఓకే ఓకే. తర్వాత మనము సమోసా స్టఫింగ్ కోసం ఆల్రెడీ బాయిల్ చేసి పీల్ చేసి మ్యాష్ చేసిన పొటాటోస్ అండి. ఈ పొటాటో ఏమిటి ఇలా ఎర్రగా ఉంది? అంటే రెడ్ పొటాటోస్ అన్నమాట. మన కర్రీస్ అలా చేసుకున్నప్పుడు స్కిన్ తో పాటు చేసేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఇవి ఇలా దొరుకుతూ ఉంటాయి అనమాట. మనం విత్ స్కిన్ అంటే ఈ తొక్క తీయకుండా కూడా డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు అనమాట. అది మన చాయిస్. ఓకే ఓకే. సో స్టఫింగ్ కోసం ముందుగా మ్యాష్డ్ పొటాటోలో ఓకే కొన్ని ఆల్రెడీ ఉడికించిన పచ్చి బఠానీలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఓకే, కొత్తిమీర, తగినంత ఉప్పు, ఓకే, కారం, ఓకే. సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా అయితే? మరి ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, ఆమ్చూర్ అండ్ మన డ్రై మ్యాంగో పౌడర్, కొంచెం జీలకర్ర. ఓకే. మీకు ఇక్కడ ఈ ఆమ్చూర్ ఇవన్నీ దొరుకుతాయా అండి? అన్ని దొరుకుతాయండి, ఇండియన్ స్టోర్స్ లో ఉంటాయి. అన్ని దొరుకుతాయి మనకి. ఓకే. సో స్టఫింగ్ కూడా తయారైపోయిందండి. ఇప్పుడు మనం ఈ చపాతీలా రోల్ చేసుకుని దాని మీద. సో ఇంకా మనము ఈ పొటాటోని ఏమి కొద్దిగా టాస్ చేసుకోవడం అలా ఏమి అక్కర్లేదు. ఆల్రెడీ బాయిల్ చేసేసాం కదండి. సో బాయిల్ అయిపోయింది, మళ్ళీ నూనెలో కూడా వేగుతుంది కదా. ఓకే. సో ఇంకా కాబట్టి అక్కర్లేదు. చపాతీ చేసుకోవాలన్నమాట. ఓకే. సో దీన్ని ఎలా అంటే కొంచెం పల్చగా ఒత్తేసుకోవాలా లేకపోతే చపాతీ లాగా చేసేసుకోవాలండి? ఓకే. ఇప్పుడు స్టఫింగ్ తీసుకుని దీని మీద అంతా మనం స్ప్రెడ్ చేస్తాం అన్నమాట. మొత్తం. జనరల్ గా సమోసా కంటే మనం ఇప్పుడు ఇలా చేసుకుని చపాతీని 2 halves చేసి దాన్ని రోల్ చేసుకుంటాం కదా కోన్ షేప్ లో. అలాగా ఇదేంటంటే ఇదంతా స్ప్రెడ్ చేసేసి తర్వాత దీన్ని రోల్ చేస్తాం అన్నమాట చపాతీని. ఓహో, ఇప్పుడు మీరు స్ప్రింగ్ రోల్ లా చేస్తున్నారు. కైండ్ ఆఫ్. ఇప్పుడు ఇది కూడా మీరు రోల్ చేసి కట్ చేస్తారు అంతే కదా? ఓకే ఓకే. కానీ ఈ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేదండి? అందుకని రాకుండా చేయడానికి యాక్చువల్గా కొంచెం మైదా నీళ్లు వేసి ఇది దానిపైన కోటింగ్ లాగా అన్నమాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఓకే. వన్స్ ఇది రెడీ అయిపోయిన తర్వాత ఒక్కసారి దీంతో కూడా ఇట్లా అంటే అంతా ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఇట్లా చుట్టుకోవాలన్నమాట. సో అయితే మనం ఇది కావాలంటే స్టఫింగ్ అయితే స్వీట్ గానీ హాట్ గానీ మార్చుకుంటూ మనం చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ చివర్లో ఒక 1 inch తీసేస్తే మనకి షేప్ బాగా వస్తుంది అన్నమాట. ఓకే, బాగుంది వాణి గారు మీ ఐడియా మొత్తానికి. సో
సో వన్స్ ఈ ప్యాటీస్ రెడీ అయిపోయిన తర్వాత ఒక్కసారి అన్ని ఇట్లా ప్రెస్ చేసేసుకుని ఓకే. సో మనకి మొత్తానికి ఒక్క చపాతీకి 11 పీసెస్ వచ్చాయి. సో ఇప్పుడు బ్యాటర్లో డిప్ చేసుకుని ఓకే. సో ఇలా ఫ్రై చేసుకుంటే మనకి అది పైన కోటింగ్ లో ఉంటుంది, కూర బయటికి రాదు. ఓకే ఓకే. సో ఇవి వేగిపోతే మనకి ఇంకా రెడీ కదా. ఓకే, వెయిట్ చేద్దాం. సో వాణి గారు చూద్దామా? వేగిపోయాయండి, ఇంకా కట్టేనా? కొంచెం మంట తగ్గించేసి కట్టేసేయండి. బాగున్నాయి. సో అన్ని ఈవెన్ గా కాలాయి కదా, కాలాయి చక్కగా క్రిస్పీగా. అండ్ పైన మైదా కోట్ కూడా బాగా కూడా ఉంది చక్కగా. కర్రీ కూడా లోపలే ఉంటుంది. సో దీన్ని మనం ఇదేమో మనం వీటిని సమోసా మనం జనరల్ గా గ్రీన్ చట్నీ, యా స్వీట్ చట్నీతో తింటాం కదా. సో మీరు అవి రెండు చేశారా? యా టామరిన్. నాకు ఇది ఎంత ఫేవరెట్ కట్టా మీఠా. సో టామరిన్ స్వీట్ చట్నీ, ఓకే, అండ్ దెన్ స్పైసీ మింట్ చట్నీ. యా అదే కట్టా మీఠా చట్నీ అండ్ గ్రీన్ చట్నీ. సో ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సమోసా పిన్ వీల్స్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా సమోసా పిన్ వీల్స్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సమోసా పిన్ వీల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ లో డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఒక బౌల్లో మెదిపిన బంగాళదుంప, పచ్చి బఠానీ, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్చూర్ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తుకొని పైనుంచి బంగాళదుంప మిశ్రమాన్ని అమర్చి రోల్లా చుట్టుకోవాలి. ఆ తర్వాత అంచులు కట్ చేసి మిగిలిన రోల్ ని చిన్న చిన్నగా వీల్స్ లా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సమోసా పిన్ వీల్స్ రెడీ. తెలుగు రుచి అమెరికాలో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. సో మనకి ఇంకొక టిప్ చెప్పడానికి సౌమ్య గారు రెడీ మళ్ళీ. సో సౌమ్య గారు ఇప్పుడు ఏం టిప్ చెప్తున్నారు? ఇప్పుడు బెండకాయల గురించి చెప్తాను. బెండకాయలు జనరల్ గా బెండకాయలు కోసేటప్పుడు మన చేతికి జిగురు అంటుకుని ఉంటది కదా. అవును. సో అలా అంటుకోకుండా ఉండాలంటే ముందుగానే మన చేతికి నిమ్మకాయ రసం రాసుకుంటే చేతికి, అప్పుడు కట్ చేస్తే మన చేతికి జిగురు అంటుకోకుండా ఉంటుంది. బాగుంది సౌమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మరి మన వాణి గారు, మంజు గారు తయారు చేసిన చికెన్ తో 2 వెరైటీస్, బ్లాక్ పెప్పర్ చికెన్ రోస్ట్ అలాగే నవాబీ చికెన్ కర్రీ 2 రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము, ఏది ఎలా ఉందో నేను చెప్పేస్తాను. చాలా బాగుంది కదా. మీ డిష్ మీకే బాగా నచ్చేసిందా? బాగుంది. సో నవాబీ చికెన్ కర్రీ తీసుకోండి. చాలా బాగుంది, మంచి గ్రేవీ కర్రీ. అంటే ఆ నవాబీ టేస్ట్ ఉంటుంది కదా మనకి, ఒక కమ్మదనం, జ్యూసీగా బాగుంది. ఓకే, సో ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో మన పార్టిసిపెంట్స్ ఇద్దరు చేసిన 2 స్నాక్స్ రెడీగా ఉన్నాయి, చిల్లీ మష్రూమ్ అండ్ అలాగే సమోసా పిన్ వీల్స్. సో టేస్ట్ చూసేద్దామా? సో ఫస్ట్ ఏది వాణి గారు, మీ చాయిస్. పిన్ వీల్స్ ఏనా? ఓకే, బాగుందండి. సో వెరైటీ, అంటే మనం సమోసా రెగ్యులర్ షేప్లో చూస్తుంటాం కదా, ఇదేంటంటే ఇలా రౌండ్గా ఒక డిఫరెంట్ స్నాక్. బాగుంది, చేసుకోవటం ఈజీ చక్కగా, అండ్ టేస్ట్ చేయడానికి కూడా చాలా బాగుంది. ఓకే, చిల్లీ మష్రూమ్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా క్రిస్పీగా. మష్రూమ్ ఎప్పుడు తినను, అసలు ఇష్టం లేదా మీకు? అసలు ఈ మష్రూమ్ తింటున్న ఫీలింగే లేదు. చాలా క్రిస్పీగా మంచి స్నాక్స్ తింటున్నట్టు. అంటే యాక్చువల్గా మష్రూమ్ అంతా కూడా చాలా జ్యూసీగా అయిపోయి చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. మీ పిన్ వీల్స్ మీకు బాగా నచ్చాయా? ఇది బాగా నచ్చిందా? మంచి ప్రశ్న వేశారు. నేను ఎప్పుడు అలాంటి ప్రశ్నలే వేస్తుంటాను. అంటే ఇవి ఎక్కువ పిల్లలకి ఇష్టమైనట్టు చేసాము, కొంచెం మైల్డ్ గా క్రిస్పీగా. ఇదేమో కొంచెం పెద్దవాళ్ళు, మనకి కొంచెం స్పైసీగా అట్లా. సో నాకు ఇదే బాగుంది. ఓకే, మీకు ఏది నచ్చింది? నేను అలా చెప్పలేనండి, నాకు 2 బాగున్నాయి. అసలు 2 అసలు 2 లుక్స్ చాలా బాగుంది. లుక్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. చాలా డిఫరెంట్ అసలు. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. సరే, చికెన్ లో ఏది బాగా నచ్చింది మీకు?
చికెన్ లో నాకు రోస్ట్ నచ్చింది, పెప్పర్ రోస్ట్ బాగా రోస్ట్ అయ్యింది. రోస్ట్ అయింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే ఇద్దరు కూడా బాగా కరెక్ట్ గా చెప్పారు యాక్చువల్ గా. సో చికెన్ డిష్ లో మీరు చేసిన రెసిపీ సూపర్ గా ఉంది, అండ్ స్నాక్స్ లో మీ మష్రూమ్ చిల్లీ మష్రూమ్ చాలా టేస్టీగా ఉంది. ఒక వంటలోనేమో వాణి గారు విన్నర్ ఫస్ట్ వంటలు పిండి వంటల్లో, కంగ్రాచులేషన్స్. సో స్వీట్ అండ్ స్నాక్స్ లోనేమో మంజు గారు విన్నర్ అనమాట, కంగ్రాచులేషన్స్. సో ఇద్దరికి కంగ్రాట్స్, ఎందుకంటే చక్కగా మంచి టేస్టీ వంటలు చేశారు. సో ఇద్దరు చేసిన 4 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి. మీరు చూసారు కదా, అన్ని కూడా చక్కగా నోట్ చేసుకుని ట్రై చేయండి. సో వాణి గారు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంజు గారు మీకు కూడా కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. సో వాణి గారు చక్కగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మంచి వంటలు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ గీత గారు, అండ్ ఈటీవీ వాళ్ళకి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ అలాగే మంజు గారు మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. చాలా థ్యాంక్స్ అండి, ఇంత దూరం వచ్చి మాతోటి వంట చేయించారు. సో ఇండియాలో ఉన్న మీ వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పండి. అందరూ మేము చేసిన ఈ రెసిపీస్ని ఫాలో అవి మళ్ళీ మేము ఇండియాకి వచ్చినప్పుడు మాకు టేస్ట్ చేపించి చూపించాలి. అంటే వీళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఇది అందరికి ఏంటంటే మీరు మేము ఇళ్లలో ట్రై చేసి తినేసేయండి. సో మంజు గారు అందరికి మేము చేసిన వంటలు నచ్చాయి అనుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ తెలుగు రుచికి ఫస్ట్ మెయిన్ అవకాశం ఇచ్చిన మా అక్కకి స్పెషల్ థ్యాంక్స్. ఓకే, అండ్ ఇండియాలో ఉన్న మా వాళ్ళందరికీ హాయ్. అండ్ అలాగే బాయ్. సో వాణి గారు మంజు గారు వన్స్ అగైన్ థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా, చక్కగా ఈరోజు నాకు మంచి టేస్ట్ రుచి చూపించినందుకు. సో చూసారు కదండి, మరి వాళ్ళ 4 వంటల్ని మరి మీరు కూడా చక్కగా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అమెరికాలో నెక్స్ట్ వీక్ ఇంకో ప్లేస్ లో మంచి మంచి వంటలతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.